ఓం నమ శివాయ. ఓం రుద్రాయ నమ. ఓం శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ की జై. ఓం శ్రీ సిద్ధగురు శ్రీ రమణానంద మహారాజ్ గురుభ్యో నమ. అరే సంతోష్ కుమార్గా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సామవేదం షణ్ముఖ శర్మకు గణపతి సచ్చిదానందకు సపోర్ట్గా మాట్లాడుతున్నావా? ప్రవచన చక్రవర్తి బిరుదు నిర్ణయం అనేది సంవత్సరం కిందటనే నిర్ణయించబడింది. దాన్ని అనుసరించే ఇచ్చారంటావా? సంవత్సరంన్నర కింద అయితేంది, 2 ఏళ్ళు అయితేంది, 3 ఏళ్ళు అయితేంది, 6 నెలల కింద అయితేందిరా. బాబా గురించి సామవేదం షణ్ముఖ శర్మ సనాతన ధర్మంలో బాబాకు స్థానం లేదు అన్నప్పుడు నువ్వు సంవత్సరం కింద నిర్ణయించుకుంటేంది, 2 ఏళ్ల కిందట నిర్ణయించుకుంటేంది? ప్రవచన చక్రవర్తి బిరుదాన్ని ఎందుకు ఇవ్వాలరా? అలాంటప్పుడు దత్తుడే సాయాన్ని నీకు తెలియదా? పెద్ద వేదం చదువుకున్నా చెప్పేసి పెద్ద ఘనపాఠం చెప్పేసి పెద్ద గప్పాలు కొడతావు గారా. గణపతి సచ్చిదానంద బిరుదు ఇచ్చేది వీడు తీసుకునేది ఏంది? మీది అంత పెద్ద ప్లాన్ రా, మీరు అంత పెద్ద సిండికేటు మీరేంది, ఆ తర్వాత మన శృంగేరి పీఠాధిపతి వాళ్ళేంది, తర్వాత నెక్స్ట్ ఈ సామవేదం షణ్ముఖ శర్మ, మీరు అంతా ఒక సిండికేటు. మీరు అంతా కట్టగట్టుకునే బాబాను ఈ ధర్మం నుంచి సైడ్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేసుకున్నారా మీరు? అసలు నీ స్టాండ్ ఏంటి చెప్పురా ఫస్ట్. వేదాలు చదువుకుని అంటున్నావు కదా, బాబా గురించి నీ స్టాండ్ ఏంటి చెప్పు. మీరే గారు డల్లాస్లో శివ విష్ణు దత్త సాయి మందిరం అని చెప్పేసి పెట్టుకున్నారు. మరి అలా బాబా ఉన్నాడు కదా. మరి బాబాకు సనాతన ధర్మంలో స్థానం లేదన్న వ్యక్తిని తీసుకొచ్చేసి మైసూరు దత్తపీఠంలో మీరు బిరుదిస్తే బాబా ఎంత బాధపడతాడో తెలియదారా నీకు? డల్లాస్లోనేమో శివ విష్ణు దత్త సాయి అని చెప్పేసి మందిరం ఉంటుంది. సనాతన ధర్మంలో బాబాకు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ప్రవచన చక్రవర్తిని బిరుదిస్తారు. మీరు అంత పెద్ద ప్లాన్ రా. అసలు ఫస్ట్ 420 బ్యాచ్ లోఫర్ న్యాయాలు బ్లాక్ మెయిలర్ బ్యాచ్ తోటి మీకు ఏం సంబంధం రా? సనాతన దత్తబంధాన్ని బిరుదిచ్చేసి వాళ్ళకు ఒక్కొక్కరికి ₹1,00,000 2 లక్షలు ఇచ్చారు, 2 లక్షల రూపాయలు ఇచ్చారంట కదా మీరు. బాబాని తిట్టినందుకు కదా మీరు ఇచ్చింది వాళ్ళకు సనాతన దత్తబంధం అని చెప్పేసి వాళ్ళకి బిరుదులు ఇచ్చి లక్షలు వాళ్ళకి ఇవ్వడము. ప్రవచనకారుడు అయినందుకు వీడు సనాతన ధర్మంలో బాబాకు స్థానం లేనందుకు వీనికి ప్రవచన చక్రవర్తిని వీనికి బిరుదు ఇవ్వడం. మీ కుట్రలు కుతంత్రాలు ఎవరికి తెలియాలనుకుంటున్నావు? సిద్ధగురువుకు తెలియదా అని చెప్పేసి అంటున్నావా? సిద్ధగురువుకు అన్నీ తెలుసు. ఒక్కొక్కరి కథలు అన్నీ బయటపడతాయిరా, మీ అన్నీ బయటపడతాయి. ఆ 420 బ్యాచ్ గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి ఏం సంబంధం రా చెప్పు? ఆ బ్లాక్ మెయిలర్స్ తోటి మీకేం సంబంధం? వాడో మనిషి, మీ స్వామీజీ, మీరు ఇచ్చేవో బిరుదులు. ఎవరికి కావాలరా మీ బోర్డు బిరుదులు? సాయిబాబా దత్తుడే కదా. సాయిబాబా అంటేనే దత్తుడు, దత్తుడు అంటేనే సాయి. ప్రతి ఒక్క టెంపుల్లో దత్తాత్రేయంతో పాటు బాబా కూడా ఉంటారు. మరి అలాంటప్పుడు సాయిబాబాకు సనాతన ధర్మంలో స్థానం లేదని చెప్పేసి నిర్ణయించినటువంటి వ్యక్తికి మీరు ప్రవచన చక్రవర్తి బిరుదు అని చెప్పేసి ఆల్రెడీ సంవత్సరంన్నర కింద నిర్ణయించబడిందనంటే అది సంవత్సరంన్నర కింద అయితేంది, 6 నెలల కింద అయితేంది? మరి సాయిబాబా సనాతన ధర్మంలో సంబంధం లేదు అని చెప్పినప్పుడు గణపతి సచ్చిదానంద స్వామీజీ సామవేదం షణ్ముఖ శర్మను పిలిపించుకొని నువ్వు అలా మాట్లాడి ఉండకూడదు సామవేదం షణ్ముఖ శర్మ, ఎందుకంటే బాబానే దత్తాత్రేయుడు, దత్తాత్రేయుడే బాబా అని చెప్పేసి హితబోధ వేయద్దా? నువ్వేం గడ్డి వీకినవరా? నువ్వు చెప్పావా? గణపతి సచ్చిదానంద స్వామితో మాట్లాడి నువ్వు చెప్పావా? మరి ఏం చెప్తున్నావు? ఇంగిత జ్ఞానం లేదా మీకు? బాబా భక్తులు ఎంత బాధపడుతున్నారు ఇప్పటికే. ఆ 420 బ్యాచ్ వాళ్ళు బాబా గురించి ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్స్ పెట్టేసి బాబాను అవమానకరంగా చిత్రీకరించి మాట్లాడతారు. వాళ్ళకు సనాతన దత్తబంధాన్ని బిరుదు ఇచ్చేస్తారు. ఈయననేమో అమెరికాలో పోయేసి ఆ న్యూజెర్సీలో నోరి దత్తాత్రేయుడు సాయిబాబా టెంపుల్లో ప్రవచనం ఇచ్చేసి జేబుల్లో డబ్బులు నింపుకొని వచ్చేస్తాడు. ప్రవచనాలు చెప్పుకుంటానికి దానికి కానీ బాబా టెంపుల్ కావాలి, కానీ బాబా మాత్రం సనాతన ధర్మంలో సంబంధం లేదు ఆ సామవేదం షణ్ముఖ శర్మకి. అలాంటి వాడికి మీరు ప్రవచన చక్రవర్తిని బిరుదిస్తారు. బాబా ఎంత బాధపడుతున్నాడు, బాబా భక్తుల ఆత్మ ఎంత ఘోషిస్తుంది మీకు తెలియదా? అన్నీ తెలుసు. ఒక్కొక్కరి చరిత్ర రంగం అంతా బయటపడుతుంది. చూస్తుండు. అరే సంతోష్ కుమార్, చూస్తుండు. మీ కథలు మీ అన్నీ తెలుసు. సాయి భక్తులు, దత్తాత్రేయ భక్తులు అందరూ గమనిస్తున్నారు. బాబా గురించి ఎవడెవడేం అవాకులు చవాకులు పేలారు, ఎవడెవడు ఏ రకంగా మాట్లాడు, వాళ్ళందరినీ తీసుకొచ్చేసి మీరు నెత్తిన పెట్టుకొని సత్కారాలు, సన్మానాలు, ఇవన్నీ మీ కథలు. ఇదంతా మీ దందా. మీరంతా ఒక సిండికేటు. చూస్తుండు, మొత్తం కథలన్నీ బయటపడతాయి. ఇంకా మీకు ఉంటుంది భజన. ఓం నమ శివాయ. ఓం రుద్రాయ నమ. ఓం శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ की జై. ఓం శ్రీ సిద్ధగురు శ్రీ రమణానంద మహారాజ్ గురుభ్యో నమ.